ఏ ఏ రెగ్యులేషన్, ఏ రిజిస్ట్రేషన్ లేకుండా నేను వడ్డీ వ్యాపారం చేయొచ్చా? చేయకూడదు. ఏ రిజిస్ట్రేషన్? అసలు నథింగ్. మరి బ్యాంక్ నువ్వు కలెక్షన్ కానీ డిపాజిట్ కానీ అదే నేను అంటున్నాను. మరి ఇన్కమ్ లో చూపించుకుంటున్నాం కదా, నేను ఇన్కమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అది హ్యాండ్ లోన్ కింద చూపించుకుంటావు కదా బ్రదర్. హ్యాండ్ లోనే కదా వడ్డీ ఇప్పుడు ఇది ఇచ్చేది. లేదు, హ్యాండ్ లోన్ వేరు, అది వేరు, వడ్డీ వేరు. హ్యాండ్ లోన్ అంటే ఏంటి? నామినల్ గా బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్రకారము సర్టెన్ అమౌంట్ దట్టు నువ్వు అంటున్నావు ఇన్కమ్ ట్యాక్స్ లో చూపిస్తున్నా కదా అని చెప్పని. ఇన్కమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చూపిస్తా. సో 10 లక్షల రూపాయలు నువ్వు సంపాదించుకుంటున్నావు అంటే కనుక సంవత్సరానికి నువ్వు దానికి తగ్గట్టు ట్యాక్స్ కడుతున్నావు అని అంటే కనుక నువ్వు 30 లక్షలు అప్పించినట్టు చూపిస్తావా అంటున్నా? చూపించవు కదా. దాంట్లో నీ సేవింగ్స్ ఎంత అయితే ఉన్నాయో ఆ సేవింగ్స్ లో హ్యాండ్ లోన్ ఎంత ఇచ్చావు అనేది చూపిస్తావు, దానికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది చూపిస్తావు. అది లీగల్ గా ఉంటది. కానీ ఇక్కడ అది జరగదు కదా. చూపించేది అంతా జరుగుతుందా? జరగదు. బ్లాక్ లో రన్ చేస్తా. అంత బ్లాక్ లోనే రన్ చేస్తారు. ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, ల్యాండ్ రేటు, అక్కడ జరిగే రేట్ ఎంత ఉంటుంది? అది ఓపెన్, అందరికి తెలిసింది. మరి చట్టాలు లేవా దానికి? ఇది ఓపెనే, మరి ఇది అందరికి తెలిసింది. మార్కెట్ వాల్యూ ఒకటి, పేపర్ వాల్యూ, కార్డ్ వాల్యూ ఒకటి, మార్కెట్ వాల్యూ అది అందరికి తెలిసింది. ఇది కూడా అంతే కదా. అంటే చూపించిన వాళ్ళందరూ పతివ్రతలు అంటే కనుక కాదు, దానికి జరిగేది వేరేది ఉంటుంది.